మనం మాక్సిమం ప్రోడక్ట్ సబ్ అరే ప్రాబ్లం చూద్దాం. కరెంట్గా మనకు 2 3 -2 4 ఇచ్చింది. అయితే మాక్సిమం ప్రోడక్ట్ ఈ సబ్ అరే అవుతుంది. 2, 3 ప్రోడక్ట్ చేస్తే 6 వస్తుంది. సో ఆ 6 అన్నది మనం రిటర్న్ చేయాలి. ఇక్కడ చూస్తే నమ్స్ వచ్చేసి -2 0 -1 ఇచ్చిండ్రు. సో దేనితోటిని జీరోని దేనితోటిని ప్రోడక్ట్ చేసినా మనకు జీరోనే వస్తుంది. సో మనం జీరో రిటర్న్ చేసినాం. అండ్ రిజల్ట్ కెనాట్ బి ఇది అంటే ఈ సబ్ అరే కాలేదన్నమాట. ఓన్లీ కాన్సిక్యూటివ్ అంటే దాని పక్కన ఉండాలన్నమాట. 2 -2 పక్కన జీరో ఉంది కాబట్టి అదే సబ్ అరే అవుతుంది. కానీ ఈ -2 -1 సబ్ అరేలు కావని చెప్తున్నాడు వీడు. అయితే ఇప్పుడు మనం ఎట్లా సాల్వ్ చేయాలంటే ఈ ప్రాబ్లమ్ని ఇక్కడ చూస్తే మనకు నేను ఫస్ట్ నెంబర్ తోటి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నెంబర్ 1 అయింది అనుకుందాం. ఈ పాజిటివ్ నెంబర్ కాబట్టి పాజిటివ్ తోటి మల్టిప్లై చేసినప్పుడు పాజిటివ్ వస్తుంది. అదే నెగిటివ్ నెంబర్ అయింది అనుకుందాం. ఫస్ట్ నెంబర్ నెగిటివ్ నెంబర్ని నెగిటివ్ తోటి మల్టిప్లై చేసినప్పుడు పాజిటివ్ వస్తుంది. సో మ్యాక్సిమం నెగిటివ్ని మల్టిప్లై చేసినప్పుడు కూడా పాజిటివ్ రావచ్చు. అంటే పాజిటివ్ మ్యాక్సిమం కావచ్చు. అంటే ఈ నెగిటివ్ పాజిటివ్ది కూడా మ్యాక్సిమం కావచ్చు. ఇంకా పాజిటివ్ ప్రోడక్ట్ కూడా మ్యాక్సిమం కావచ్చు. సో మనం ఏం చేస్తామంటే మినిమంని ట్రాక్ చేస్తాం, మ్యాక్సిమంని ట్రాక్ చేస్తాం, ఇక్కడ నుంచి ఇంకా మినిమంని కూడా ట్రాక్ చేస్తాం. ఇంకా ఈ రిజల్ట్ని చూసుకుంటాం అన్నమాట. ఈ రిజల్ట్ ఏది పెద్ద ఉందో చూసుకుంటాం. ప్రతిసారి ట్రాక్ చేసుకుంటూ పోతాం అన్నమాట ప్రతి నెంబర్కి మల్టిప్లై చేసినప్పుడు. ఎందుకంటే సడన్గా ఇప్పుడు ఈ 2 తర్వాత 0 వచ్చింది అనుకో, అప్పుడు ఏమవుతుంది, ఈ సబ్ అరే అన్నది ఎండ్ అయిపోతుంది. అంటే ఈ సబ్ అరే ఇంకా కౌంట్లోకి రాదు. ఎందుకంటే దీని పక్కన నెంబర్స్ ఇంకా పెద్ద నెంబర్స్ ఉండొచ్చు. అదే ఇది దీనితోటి కంటిన్యూ చేసుకున్నాం అనుకో 0 అయిపోతుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ రిజల్ట్ని కూడా ట్రాక్ చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఈ రిజల్ట్ అన్నది ఇక్కడ మ్యాక్సిమం ఉండొచ్చు, ఈ 0 తర్వాత కూడా మ్యాక్సిమం ఉండొచ్చు. సో ఈ రిజల్ట్ని కూడా ట్రాక్ చేస్తాం. ఇప్పుడు కోడింగ్కి వచ్చేసరికి ఇప్పుడు ఫస్ట్లీ మనం మినిమం మ్యాక్సిమం ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ 0 అంటే ఫస్ట్ ఎలిమెంట్ మనం కన్సిడర్ చేసుకుంటున్నాం, మినిమం ఇంకా మ్యాక్సిమం నెంబర్. ఇంకా రిజల్ట్ కూడా అదే ఫస్ట్ నెంబర్ కన్సిడర్ చేసుకుందాం ఫస్ట్. దాని తర్వాత సెకండ్ నెంబర్ నుంచి మనం లూప్ తీసుకుంటే సెకండ్ నెంబర్ టు ఎండ్ ఆఫ్ ద ఇప్పుడు నెంబర్ని లూప్ చేసుకుంటే ఇప్పుడు మనం మినీ మ్యాక్స్ ఏమవుతుంది అంటే అప్డేట్ అవుతుంది. మిన్ మ్యాక్స్ ఈక్వల్ టు ఈదర్ నెంబర్ అన్న ఉంటుంది, లేకపోతే మినిమం ఇంటూ కరెంట్ నెంబర్ ఆర్ maximum into current number min అయితే అన్నమాట. min కామా మ్యాక్స్. సో ఇది ఇక్కడ ఈ వాల్యూ దీనికి ఇక్కడ అసైన్ అవుతుంది. ఇంకా దీని కామా పక్కన వాల్యూ మ్యాక్స్కి అసైన్ అవుతుంది, ఎంఎక్స్కి. దీనిలో మ్యాక్సిమం తీసుకుంటాం. దాని తర్వాత 0 తర్వాత నేను చెప్పినట్టు నెక్స్ట్ వాల్యూ కూడా మ్యాక్సిమం ఉండొచ్చు. అంటే నెక్స్ట్ ప్రోడక్ట్ వాల్యూస్ కూడా మ్యాక్సిమం ఉండొచ్చు. సో మనం రిజల్ట్ని అప్డేట్ చేసుకుంటాం అనమాట. ప్రతిసారి రిజల్ట్ అన్న మ్యాక్సిమం ఉండొచ్చు ఆర్ కరెంట్ మ్యాక్సిమం అన్న ఉండొచ్చు. సో ఇది మ్యాక్సిమం అవుతుంది. ఇక్కడ రిజల్ట్ రిటర్న్ చేస్తాం. డిఫైన్డ్ మెథడ్ ఫర్ నల్. నల్ ఎందుకు వచ్చిందబ్బా?
సారీ, ఇక్కడ మనం ఇయ్యలేదు